హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకట్పల్లి చందన బ్రదర్స్. సో ప్రెజెంట్ నేనైతే కుకట్పల్లి చందన బ్రదర్స్ పిల్లర్ నెంబర్ A735 దగ్గర ఉన్నాను. ఈ వీడియోలో మనం వచ్చేసి వింటేజ్ లుక్ ఉన్న చోకర్స్ అనేవి చూడబోతున్నామండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చోకర్స్ అన్నీ కూడా. మంచి మంచి డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలానే న్యూ అరైవల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాటి ఎపిసోడ్లో మనం కవర్ చేద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న చోకర్ వచ్చేసి చాలా వింటేజ్ లుక్తో, డిలైట్ఫుల్ లుక్తో డిజైన్ చేశారండి. మొత్తం అంతా కూడా ఎమరాల్డ్ బీడ్స్తోనే ఉంది. ఎమరాల్డ్ బీడ్స్ అండ్ సీజర్స్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో పైన నుండి చూద్దాము డీటెయిలింగ్గా. సో ఫస్ట్ స్టెప్ అంతా కూడా పీకాక్స్ వచ్చాయి. పీకాక్స్ కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. అండ్ పీకాక్స్కి ఐబాల్ దగ్గర వచ్చేసి రూబీ స్టోన్ వచ్చింది. అండ్ పీకాక్కి మధ్యలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా సీజర్స్తో డిజైన్ చేశారు. నెక్స్ట్ స్టెప్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా లక్ష్మీదేవి రూపాలు అనేవి వచ్చాయి. అండ్ లక్ష్మీదేవి రూపాలకు కూడా ఆల్టర్నేట్గా మిడిల్లో మనం చూసినట్లయితే పీకాక్స్ వచ్చి సీజర్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పీకాక్ వచ్చిందండి. పీకాక్ ఐ బాల్ వచ్చేసి రూబీతో ఇచ్చారు, రూబీ స్టోన్ ఇచ్చారు. అండ్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ వచ్చింది. ఇక్కడ రెక్టాంగిల్ వచ్చేసి మనకి రెక్టాంగిల్ లోపల ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా సీజర్ ఫినిషింగ్ ఇచ్చారు. మిడిల్లో మనం పెండెంట్ చూసుకున్నట్లయితే మనకి బిగ్ సైజ్లో కొంచెం లక్ష్మీదేవి రూపం అనేది వచ్చింది. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి చాంద్బాలి షేప్ వచ్చింది. చాంద్బాలి షేప్ లోపల ఎలిప్ షేప్ వచ్చేసి లోపల మనకి రూబీ స్టోన్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం నెక్ సెట్ అంతటికీ కూడా కింద వీ షేప్ వచ్చేసి వీ షేప్ అంతా కూడా మనకి ఈ విధంగా ఎమరాల్డ్ బీడ్స్ అనేవి వచ్చాయి. ఎమరాల్డ్ బీడ్స్కి హ్యాంగింగ్గా గోల్డెన్ బాల్స్ అనేవి వచ్చాయి. మొత్తం నెక్ సెట్ అంతా కూడా ఈ విధంగా ఫినిష్ చేశారు. మంచి డిలైట్ఫుల్ లుక్ ఉంది ఈ చోకర్కి. ఈ చోకర్కి గ్రాస్ వాల్యూ వచ్చేసి 55 గ్రామ్స్ ఉందండి. నెట్ వాల్యూ వచ్చేసి 45 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ చోకర్ చూద్దాం. సో ఇప్పటి వరకు మనం చూసిన చోకర్ సెట్స్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. మొత్తం అంతా కూడా రూబీ బీడ్స్ అండ్ రూబీ స్టోన్స్తో రావడం జరిగింది. అక్కడక్కడ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి. సో డీటెయిలింగ్గా చూద్దాము. సో అప్ సైడ్ మనం చూసుకున్నట్లయితే టాప్ సైడ్లో మనకి ఫ్లవర్స్ వచ్చాయి. మొత్తం అంతా కూడా గోల్డ్తోనే ఫినిష్ చేశారు. అండ్ ఓన్లీ మిడిల్లో చూసుకున్నట్లయితే మనకి స్క్వేర్ షేప్ వచ్చి స్క్వేర్ షేప్ లోపల ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. పైన మాత్రం రూబీ స్టోన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం చూసుకున్నట్లయితే పీకాక్స్ వచ్చాయండి బిగ్ సైజ్లో. చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఇలా అసెండింగ్ ఆర్డర్లో మనకి పీకాక్స్ అనేవి వచ్చాయి. పీకాక్ ఐబాల్ వచ్చేసి మనకి రూబీ స్టోన్ ఇచ్చారు. అండ్ పీకాక్కి మధ్యలో చూసుకున్నట్లయితే సర్కిల్లో రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. సో ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. ఈ పీకాక్స్కి కింద మనం చూసినట్లయితే లీవ్స్ వచ్చాయన్నమాట. లీవ్స్ మధ్యలో మనం డ్రాప్ షేప్స్ వచ్చేసి డ్రాప్ లోపల కూడా మనకి రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. మిడిల్లో పెండెంట్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి రూపాన్ని ఇచ్చారండి. అండ్ ఈ రూపానికి కూడా డీటెయిలింగ్గా మనకి బొట్టు దగ్గర వచ్చేసి ఈ విధంగా రూబీ స్టోన్ ఇచ్చారు. అండ్ అలానే లక్ష్మీదేవి రూపానికి అటు ఇటు చూసినట్లయితే ఎలిప్స్ షేప్ వచ్చేసి ఎలిప్స్ షేప్ లోపల ఎమరాల్డ్ స్టోన్ అనేది వచ్చింది. కింద చూసుకున్నట్లయితే మనకి మొత్తం చోకర్ అంతా కూడా వీ షేప్ వచ్చింది. వీ షేప్ అంతటికి కూడా ఈ విధంగా హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి రూబీ స్టోన్స్ అనేవి వచ్చాయి. జనరల్గా మనం ఎక్కువగా ఎమరాల్డ్ బీడ్స్ అనేవి చూస్తుంటాము. బట్ ఈ చోకర్ సెట్కి కొంచెం డిఫరెంట్గా రూబీ బీడ్స్ అనేది మొత్తం చోకర్ అంతా కూడా ఫినిష్ చేశారు. సో ఈ బ్యూటిఫుల్ చోకర్కి గ్రాస్ వాల్యూ చూసినట్లయితే 43 గ్రామ్స్ ఉందండి. నెట్ వాల్యూ వచ్చేసి 34 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ చోకర్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న చోకర్ వచ్చేసి యూ అండ్ వీ షేప్ కాంబినేషన్లో వచ్చిందండి. మంచి వింటేజ్ లుక్తో వచ్చింది. సో టాప్ సైడ్ చూసినట్లయితే మనకి అన్ని సర్కిల్స్ వచ్చాయి. అండ్ 3D డిజైనింగ్లో వచ్చింది ఈ చోకర్ సెట్ వచ్చేసి. ఈ సర్కిల్స్ లోపల మనం చూసినట్లయితే ఆల్టర్నేట్గా మనకి రూబీ స్టోన్ అండ్ అలానే సీజర్స్ అలానే ఎమరాల్డ్ స్టోన్ ఇవి ఆల్టర్నేట్గా రావడం జరిగింది. ఫస్ట్ స్టెప్ అంతా ఆ విధంగా ఫినిష్ చేశారు. సెకండ్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి పీకాక్స్ వచ్చాయండి. పీకాక్కి ఐబాల్ దగ్గర వచ్చేసి రూబీ స్టోన్స్ ఇచ్చారు. అండ్ పీకాక్కి ఈ విధంగా ఫెదర్స్ దగ్గర చూసినట్లయితే మనకి సీజర్స్ ఎలిప్ షేప్లో వచ్చాయి. అండ్ అలానే అక్కడక్కడ మనము రూబీ స్టోన్స్ అలానే ఎమరాల్డ్ స్టోన్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ మిడిల్ పెండెంట్ దగ్గర చూసినట్లయితే సెపరేట్ పెండెంట్లా కాకుండా కంటిన్యూషన్ అనమాట, చోకర్ కంటిన్యూషన్ పెండెంట్ ఇచ్చారు. సో ఇక్కడ పెండెంట్ దగ్గర చూసినట్లయితే మనకి రూబీ స్టోన్ అనేది ఎలిప్ షేప్ వచ్చింది. నెక్స్ట్ ఫ్లవర్స్ వచ్చాయి, అలానే సీజర్స్ వచ్చాయి. కింద లీవ్ షేప్ వచ్చింది. లీవ్ షేప్ కింద చూసినట్లయితే మనకి రూబీ స్టోన్, ఎమరాల్డ్స్ అలానే సీజర్స్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు. కిందకు వచ్చేసరికి మనకి వీ షేప్ ఫినిషింగ్ ఇచ్చారనమాట.
ఇక్కడ చూసినట్లయితే మనకి పీకాక్స్ వచ్చాయి, అలానే ఆల్టర్నేట్గా ఇక్కడ రూబీ స్టోన్ అలానే సీజర్స్ ఎమరాల్డ్ స్టోన్స్ రావడం జరిగింది. మిడిల్లో వచ్చేసి 3 ఎలిప్స్ షేప్స్ వచ్చి 3 ఎలిప్స్ షేప్స్ని కూడా మనకి సీజర్స్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఈ వీ షేప్కి కింద మనం చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. ఎమరాల్డ్ బీడ్స్ కూడా బిగ్ సైజ్లో వచ్చాయండి. ఎమరాల్డ్ బీడ్స్కి పైన చూసుకున్నట్లయితే హ్యాంగింగ్స్ అనమాట. ప్రతి ఎమరాల్డ్ బీడ్స్కి హ్యాంగింగ్స్గా మనం ఈ విధంగా రైస్ పర్ల్స్ అనేవి చూడొచ్చు. ఈ బ్యూటిఫుల్ నెక్ సెట్కి గ్రాస్ వాల్యూ వచ్చేసి 35 గ్రామ్స్ ఉందండి, అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 29 గ్రామ్స్ ఉంది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో నేను మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ చూపించాను. సో జ్యువెలరీలో ఏదైనా ఐటెం మీకు నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్ మీద వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి కుకట్పల్లి చందన బ్రదర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ వచ్చేస్తుంది. ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. అలానే డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ లింక్ ఉంటుందండి. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ కలెక్షన్, లేటెస్ట్ అరైవల్స్ అండ్ మరిన్ని నోటిఫికేషన్స్ అన్నీ కూడా, నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా ఆ లింక్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీకు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మా ఛానల్ నుండి మీకు కావాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి.